బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. రామ్మోహన్ రావు గారు, ఇటువైపు ప్రజా సమస్యలపై మేము పోరాడుతున్నాము, నిలదీస్తున్నాము, అందుకోసమే మమ్మల్ని విచారణ పేరుతో ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని ఇటు బీఆర్ఎస్ అంటుంటే, విచారణకు పిలిస్తే డైవర్షన్ పాలిటిక్స్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ అంటుంది. సో ఎవరి వాదన కరెక్ట్? ఇది మొత్తం జరుగుతున్నటువంటి తతంగాన్ని చాలా మౌనంగా చూస్తున్నటువంటి బీజేపీ వైఖరిని ఎలా చూడాలి? రోజా గారు, మీకు వెంకటస్వామి గారికి, శుభప్రద పాటిల్ గారికి, చాచారి గారికి అందరికి నమస్కారం. రాజనీష్ ప్రేక్షకులు కూడా మీరు పెట్టిన హెడ్డింగ్ సరిగ్గా సరిపోతుంది. నోటీస్ వార్, అంటే నోటీసెస్ వారే అనిపిస్తున్నది. ఈ ఇలా పాపం తలా పెట్టాడు అన్నట్టు అందరూ కూడా ఈ నోటీసులు ఒకసారి చూడండి. తెలంగాణ వచ్చి, అంటే తెలంగాణ రాష్ట్రంలో 11 సంవత్సరాలు దాటింది. తెలంగాణ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 16 నెలలు దాటింది. నోటీసుల మీద నోటీసులు ఒక విచారణ కాదు కదా, వరుసగా విచారణ జరుగుతుంది. దానిలో ఏది తేల్చలేకపోయింది కదా అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి వెంకటస్వామి గారితో పూర్తిగా చూపిస్తాను. నెహ్రూ అభిమాని కూడా నేను, కనుక నెహ్రూ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాం లేదు, ఇందిరాగాంధీ హయాంలో ఉన్నట్టు ఇప్పుడు లేదంటున్నాను. దురదృష్టవశాత్తు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని వాజ్పేయి గారు అన్నట్టు ఇప్పుడు వెంకటస్వామి గారి మిత్రుడు కనుక వాడిని కూడా అంటారు. అంటే పార్టీలో రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంటారు. ఎందుకంటే సమర్థించుకోండి, వారు పోలాగా ఉన్నారు, ఖచ్చితంగా పార్టీలో దాన్ని సంఘటనలు వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు, అందరినీ ఒకే గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ సమస్య ఏంటంటే ఈ ఒక్క ఇష్యూ నేను చెప్తాను. నోటీసెస్ వారిలో ఎందుకు మళ్ళీ రిపీల్ అవుతున్నాయి వరుసగా? మీరు టెలిఫోన్ ట్యాపింగ్ సరే, విదేశాల్లో ఉన్నారు, అది కాలేదు. కానీ యాదాద్రి భద్రాద్రి కేసులో ఇప్పటికీ నివేదిక ఇచ్చి 4 నెలలు అవుతుంది. ఎందుకు దాని మీద చర్య తీసుకోవడం లేదన్నాడు. రెండోది, ఇక ముగిసింది, ఫైల్ మూసేస్తున్న మన దేశంలో కేవలం ఈ నాయకులకు నోటీసుల కోసమే మళ్ళీ తెరిచారా అనే ఆరోపణ కూడా వస్తుంది. నేను అడ్వకేట్ గా, వాటిని కూడా అడ్వకేట్ గా చెప్తున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకసారి కేసు అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ తెరుస్తున్నారంటే కేవలం ఈ నోటీసుల కోసం తెరిచారనే ఆరోపణ అయితే ఎదుర్కొంటుందిగా. అదే జరుగుతుందిగా. అంటే రాజకీయ నాయకులు నోటీసులు కూడా. ఒక్క మాట నాకంటే తెలియక అడుగుతున్నా, కోర్టు ఎవరంటే సిబిఐ వాళ్ళని చెప్పినారా అంటే ముగిసింది ఇది అయిపోయింది? చెప్తారు సార్, అది చెప్తాను. 400 పేజీల నివేదిక తయారైంది ఆల్మోస్ట్ ఆల్. ఇక క్లోజ్ మేలు, అంటే విచారణ ముగిసే క్రమంలో ఇంకోసారి పొడిగించకుండా మే 31 లోపల ఇస్తామని వాళ్ళు ప్రకటించారు కూడా, అయిపోయింది అని ప్రకటించిన తర్వాత మళ్ళీ తెచ్చారు. 2 నెలల ఎక్స్టెన్షన్ చేశారు. అందుకని కాళేశ్వరంలో అభివృద్ధి జరగలేదని నేను అనడం లేదు. మా గజ్వేల్ యూనివర్సిటీ పట్టుకుంటే 200 కోట్లు పెట్టింది. సమస్య లేదు, అభివృద్ధి ఎక్కడ జరిగింది అలా. కానీ సమస్య ఏంటంటే ఇవాళ నోటీసులు మళ్ళీ ఇవ్వడానికి మాత్రమే తెలిసిందని ఉంటుంది. రెండోది, ఇప్పటికీ ఈడీ విచారణ అయింది, ఏసీబీ విచారణ జరిగింది. రెండిట్లలో అయిన తర్వాత మళ్ళీ నోటీసులు ఇవ్వడం తప్పట్లేదు. నేను ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. మనందరం కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, ఏ రకంగా కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఒట్టు కాదనే ఉంటాయి, నాతో సహా అంటుంది. కానీ సమస్య ఎక్కడంటే, వాళ్ళ మళ్ళీ తెరిచి నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఒకటి ఇటు ఈడీ నోటీసుల గురించి శుభప్రద పాటిల్ మాట్లాడింది కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఈ నోటీసులకు వచ్చింది అంటున్నాడు. విచారించి ఏం చేస్తారు? విచారించిన కేసులో దిక్కుదేశలేదు కదా అంటున్నాను. యాదాద్రి భద్రాద్రి కేసులో ఇప్పటికే నరసింహారెడ్డి గారు పోయిన, లోకూరు గారు రిపోర్ట్ ఇచ్చారు. 4 నెలలు అవుతున్నాయి. ఎందుకు దాన్ని, అంటే కొండందేవి ఎలుకని పట్టిందా లేదా, పడితే చెప్పాలి కదా. ఒకటి. రెండోది ఏమంటానంటే, డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి మాటలో ఒక మాట చెప్తాను. ఆయన ఏమన్నాడు, ఇంజనీర్లకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఇందులో నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో శిక్షించదలుచుకుంటే ఆచార్య గారితో ఏకీపిస్తున్నాను. 35 మంది ఏసీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు. నేను అనేది ఏంటంటే, అసలు నిజంగా చెప్పాలంటే సగం మంది ఇరిగేషన్ అధికారులు జైలుకు పోతారన్నాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఏది మనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు. కనుక ఇవాళ ఈ విచారణ పేరు మీద ఇంకా జాప్యం చేయకుండా చేయాలంటున్నారు. దీనికి 2 మార్గాలు ఉన్నాయి రోజుగా. ఒకటేమో సరే, ఎంక్వైరీ రిపోర్ట్స్ వచ్చిన కొద్దీ వాళ్ళని శిక్షిస్తారా, ఏం చేస్తారో చూడాలి. కానీ ఇన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎంతమంది పోయిండ్రు? ప్రతి సంవత్సరం అసెంబ్లీ కార్యదర్శికి ఏమో అసెంబ్లీ సాక్షిగా అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ ఆదాయంలో వనరులు మొత్తం ఇవ్వాలి, అంటే ఆదాయ వ్యయాలు ఇవ్వాలి. ఇస్తున్నారా ఎవరైనా? ఎందుకు దాన్ని మీద ఒత్తిడి చేస్తలేరు? అట్లానే ఇక్కడ కూడా, అంటే అధికారులు కూడా తమ పై అధికారులకు ఆదాయం, ఆస్తులు వివరాలు ప్రకటించాలి. బహుమతులు తీసుకుంటే కూడా 10,000 కంటే రూపాయల కన్నా ఎక్కువ బహుమతి రాష్ట్రపతి తీసుకోవడానికి వీల్లేదు కదా. అటువంటిప్పుడు మరి ఇన్ని బంగ్లాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత విలాసవంతమైన జీవితం ఎట్లా వస్తుంది? నేను ఆయన కులము, ఆయన వర్గం అంటలేను, కానీ హరీష్ సింగ్ గారు అయితే చూశాం కదా, అక్కడ ఆయన ఇల్లు చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నది. అంటే ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆస్తులు అనే సమస్య ఒకటి వస్తుంది. రెండోది కూడా, ఇప్పుడు ఏసీబీ కానీ, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ బదనామా అవుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ. నేనన్నమాట కాదు. గతంలో బీజేపీ ఇదే మనకు సిబిఐ గురించి ఏమన్నదంటే, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గతంలో బీజేపీ, ఇవాళ వీళ్ళు వాళ్ళంటారు. అంతే తేడా కదా.
కానీ నేను మీరు అన్న మాటలు పక్కన పెడితే రోజా గారు, మా రాజకీయ నాయకుల మాటలు పక్కన పెడితే స్వయంగా సుప్రీంకోర్టు నిన్న కాక మొన్న ఒక మాట అన్నది. ఏమనంటే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. లిక్కర్ కేసులో, తమిళనాడు లిక్కర్ కేసులో మీరు ఏం చేస్తున్నారు అంటే కక్ష సాధింపు చర్యల కోసం నోటీసులు ఇస్తున్నారా, అనవసరంగా ఇరికిస్తున్నారా, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడానికి మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలు వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది కదా. మా బహిరంగ వ్యాఖ్య, ఏదో రహస్యంగా తీర్పు వ్యాఖ్యలు కావచ్చు, కానీ ఆ వ్యాఖ్యలో స్పష్టంగా అన్ని పార్టీలను హెచ్చరించింది కదా అంటుందండి. అంటే సిబిఐ గాని లేకపోతే ఈడీ గాని ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యల కోసమే ప్రయత్నం చేస్తుందని మనకు అర్థమవుతుంది. అంటే సుజనా చౌదరి ఆ కేసులు పోతే, సీఎం రమేష్ కేసులు పోతే వేరు, స్వచ్ఛంగా అవుతారు, లేకపోతే వాషింగ్ పౌడర్ నిర్మాణ సమస్య అన్ని పార్టీలు ఇవే చేస్తున్నాయి. అన్నాడు కేంద్రంలో అధికారంలో 2 పార్టీలు ఇప్పటి వరకు, అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. జనతా మధ్యన వచ్చిపోయినా బీజేపీ అనుబంధం ఉన్న పార్టీ కనుక అప్పుడు పెద్దగా జరగలేదు. కనుక ఇవాళ ఈ దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలేమో రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయి. నేను స్పష్టంగా అడుగుతున్నాయి, కాళేశ్వరం మీద నిన్న కాక మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, NDSA రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిండు. దానిలో ఏది మేడిగడ్డ కుంగడానికి ప్రధాన కారణం ఏమిటి అనే దాని మీద మీరు ఎవరిని విచారించి ఇచ్చిండ్రు అని ఎల్ఎన్టీ సంస్థ నిన్న ప్రశ్నిస్తుంది 386 పేజీల్లో. అందులో మా వివరణ ఇచ్చాం కదా, వివరణ పేర్కొంటూ వివరణకు వ్యతిరేకంగా మీరు ఎట్లా తీర్పిస్తారు, దాని మీద నిపుణులు ఎవరైనా దాన్ని చేశారా ఎక్కడైనా ప్రశ్నిస్తున్నారు కదా. కాళేశ్వరంలో చాలా అభివృద్ధి జరిగింది. స్పష్టంగా ఒక్క అధికారిని పట్టుకుంటే 200 కోట్ల రూపాయలు దొరికినాయి అంటే మొత్తం అధికారుల సంగతి ఏంది, రాజకీయ నాయకుల సంగతి ఏంది. కానీ ఏమైంది, విచారణ పక్కదారి పడుతుంది. ఉదాహరణకు PC ఘోష్ గారే బిగ్ బాస్ ఎవరు అని ప్రశ్న లీడింగ్ క్వశ్చన్ వేస్తున్నారు. నేను అయితే అడ్వకేట్ అయితే ఆ క్వశ్చన్ నేను అంగీకరించినట్టు ఎందుకో మరి. అంటే బిగ్ బాస్ ఎవరు అని ఏ పేరు చెప్పిద్దాం అనుకుంటున్నారు ఆయన అంటే జడ్జే కావచ్చు, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా విచారణ జరిపేటప్పుడు అధికారులు ఏంటి, ఎవరి పాత్ర ఏంటి, ఫైల్ మీద సంతకాలు ఎవరు పెట్టిండ్రు దాని మీద మాట్లాడతారా, వెంకటస్వామి గారు, రామ్మోహన్ రావు లేకపోతే మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారా అంటున్నాడు. లీడింగ్ క్వశ్చన్ చేయదు కదా ఎవరు కూడా. అందుకని ఇప్పుడు విచారణ ముగిసిన వాటికి దిక్కు లేదు, విచారిస్తున్న దానికి బేస్ లేదు. అందుకని 2 కేసులు నేను పక్కన పెడుతున్నా. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇట్లా కేసులు పెట్టుకుంటా పోతే రేపు రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా, కేసీఆర్ కూడా శాశ్వతంగా 10 ఏళ్ళ తర్వాత పోయింది. రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం, అది రేపు బీజేపీ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా తెలియదు, కానీ ప్రభుత్వం పార్టీ మారితే మాత్రం రేపు ఈ ఏదైతే ఇవాళ అందాల పోటీల మీద కూడా రేపు కేసేస్తారు. ఇదే దానవ కిషోర్ రేపు పొద్దున కేసేస్తారు అంటున్నారు. దానవ కిషోర్ గారు కనుక ముందు అరవింద్ కుమార్ గారు వాళ్ళు ఉన్నప్పుడు కొత్తగా అధికారం రాగానే ఈయన కేసు పెట్టినట్టే ఈయన మీద కూడా రేపు కేసు పెడతారు కదా. ఈయన కాదు, రేపు పొద్దున ఇప్పుడు ఆయన మొత్తం చేసి చూస్తున్నారు, ఈ మొత్తం అందాల పోటీల సంగతి అంతా చూస్తున్నారు. కనుక అందాల పోటీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇరికిస్తే రేపు ఏమన్నట్టు అంటే మీరు రాజకీయ కక్షల కోసం తెలంగాణ ప్రైడ్, నేను ఆనాడు చెప్తున్నా, ఆనాడు కూడా ఇప్పుడైతే ఈ కార్ రేసు మనకు అవసరం అంటున్నాడు, వాళ్ళ అందాల పోటీలు కూడా అవసరం అంటున్నారు. వేరే ఉంటాయి, అసలు సమస్యలు అంటూ లేకుండా ఉంటాయి కదా. అంటే మనం పూర్తి ఇప్పటికీ ఏడ్చుకున్న సంసారంలో కష్టాలు ఉన్నాయని 21 దినాలు పుట్టినరోజు ఏం జరుపుకోమా, ఇదేంటి అంటున్నాను. జరుపుకోవడం కరెక్ట్, దానికి దీనికి పోటీ పెడితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు కేసులు పెట్టుకుంటా పోతే ఏ ముఖ్యమంత్రి ఆగడు. గతంలో ఈ సంస్కృతి లేకుండే, అందుకని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నది ఈనాడు ఉన్నది వేరు, బీజేపీ పార్టీ ఆనాడు ఉంది ఈనాడు ఉంది వేరు. కనుక ఒకసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ కేసులు పెట్టుకుంటా పోతే కరెక్ట్ కాదంటున్నాడు. సుప్రీంకోర్టు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న క్రమంలో మన కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కొంత అనిశ్చితంగా ప్రవర్తిస్తున్నాయని మనందరికి అర్థమైంది. పార్టీలకు అతీతంగా ప్రవర్తించాల్సిన సంస్థలు పార్టీలకు లేకుంటే ప్రభుత్వాలకు లొంగిపోయి నోటీసుల నుంచి మొదలుపెట్టి విచారణ కూడా పక్కదారి పడుతుంది అంటున్నాడు. ఇక్కడ కేసు ఏదైనా సరే అంతు తేల్చి 16 నెలలు అయిపోయింది కదా రోజా గారు, ఇప్పటికైనా సరే ఏదో రకంగా నిజంగానే అవినీతి జరుగుతుంది, శిక్షించాల్సిందే. ఇప్పటికీ కార్యక్రమ రిపోర్టు తయారవుతున్నది, దాని మీద చేయండి, మిగతా రిపోర్టులు తయారైతున్న దాని మీద చేయండి, కానీ అనవసరంగా రాజకీయ కక్షల కోసం ఉపయోగించుకోకండి. నోటీసు వారిలో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకుంటున్నారు. నోటీసులతో దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటున్నారు. చివరికి పోయే అధికారులు మాత్రం చేరుకు రాజకీయ నాయకులు ఎవరు పోరు.